మరి ఈరోజు మన వీడియోలో అసలు పేపర్ని ఎలా చదవాలి అనే విషయాన్ని చూద్దాం. చాలా మంది చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, మనకి ఈరోజు పేపర్ చదవాలంటే నాకు 3 to 4 hours పడుతుంది, అసలు పేపర్ ఎట్లా చదవాలి అనేది చాలా మందికి క్వశ్చన్. అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా లేదా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైనా చాలా తక్కువ టైంలో విత్ ఇన్ 1 hourలో అసలు పేపర్ అనేది మనం ఎట్లా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఈనాడు, ఇవాళ 2వ తారీఖు, ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు ఈనాడు ఎడిషన్ నేను తీసుకున్నాను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి. ఎందుకంటే ఏదైనా మీకు చెప్తే బాగా అర్థమవుతుందనే విషయంతో ఈరోజు ఈనాడు పేపర్, అది కూడా విజయవాడ కృష్ణా ఎడిషన్ తీసుకున్నాను, కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసరికి ఫస్ట్ పేజ్లో మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఉంది, అందులో ఏంటి అంటే చెత్త కుండలు కరిగిపోవాల్సిందే. అసలు ఏంటి ఇష్యూ? మోడీ గారు ఫోటో వేశారు, ఇది రాశారు. దేని గురించి అనేది మనకి చదివితే స్వచ్ఛ భారత్ అనేది మనకి అర్థమవుతుంది దాంట్లో. సో ఇప్పుడు ఇది చదివినప్పుడు, అంటే ఇలా అన్ని ఇష్యూస్ చదివినప్పుడు ఇది మనకి అవసరమా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇది దేనికి సంబంధించింది? స్వచ్ఛ భారత్. ఓకే, స్వచ్ఛ భారత్ అయితే అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని మెయిన్ ఎయిమ్ ఏంటి, ఇది మన సిలబస్ లో ఏ పేపర్ లో ఉంది, ఏ పేపర్ లో ఉంది, ఏ టాపిక్ లో ఉంది అనే విషయాన్ని మనం ఇలా అవగాహన చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఓకే, ఏ పేపర్ లో ఉంది, ఏ టాపిక్ లో ఉంది అనేది అర్థమైనప్పుడు మీరు దీన్ని తీసుకెళ్ళి మీ టాపిక్ లో అక్కడ ఎంటర్ చేసుకోవాలి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మెయిన్ ఎయిమ్ ఏంటి, ఇప్పుడు ఇవాళ చెప్పిన దానికి ఈ ఇష్యూకి లింక్ ఉందా అనేది మీరు చదువుకొని అక్కడ ఓకే మీకు బాగుంది దాంట్లో రాసుకోవాలి అని అనుకుని ఆ కరెంట్ అఫైర్స్ మీకు ఆల్రెడీ ఒకసారి నేను చెప్పాను, ఒక నోట్స్ అనేది తీసుకోండి, ఒక వైట్ పేపర్ నోట్స్ అనేది తీసుకొని ఒక్కొక్క పేపర్కి, లేదు ఒక సబ్జెక్ట్కి, పాలిటీకి ఒకటి ఒక బుక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 తీసుకోండి, దాని పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, దాన్ని ఒక 2 పార్ట్స్ చేసుకోండి. పార్ట్స్ చేసుకొని మీకు పాలిటీకి సంబంధించిన అయితే పాలిటీలో ఏ చాప్టర్, ఒక్కొక్క చాప్టర్కి కొన్ని పేజెస్ అనేది లీవ్ చేసుకొని అక్కడ నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూసామనుకోండి, 10th పేజ్లో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ గారు ఒక విషయం చెప్పారు. అంటే పోలీసుల తీరుపై సందేహాలు ఉన్నాయి, స్థాయి సంఘాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. అసలు ఇది ఎందులోకి వస్తుంది? స్థాయి సంఘాలు అంటే ఏంటి, దాన్ని ఎవరు ఫామ్ చేస్తారు, ఎలా ఫామ్ చేస్తారు, ఎంతమంది సభ్యులు ఉంటారు, దానికి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, దేని గురించి అది విచారణ చేస్తుంది, దేని గురించి ఒక నివేదిక ఇస్తుంది, అలాంటి విషయాలన్నీ మనకి అవగాహన రావాలి. దేంట్లో వస్తుంది? పాలిటీలో వస్తుంది. పాలిటీలో ఏ టాపిక్ లో వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా చెప్పారు, ఓకే దీనిపైన మనకి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఇంకొక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, 15th పేజ్లో ఉంది ఈనాడులో. సుప్రీంకోర్టే చెప్పింది ఏమని? నగరం పీకనుల్ని నడిబొడ్డున ఆందోళన అని ఒక క్యాప్షన్ తో వచ్చింది. ఇది దేని గురించి? ఢిల్లీలో రైతులు ఫార్ములాస్, రైతు చట్టాలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు ఉద్దేశించి సుప్రీంకోర్టు ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అసలు రైతు చట్టాలు ఫార్ములాస్ అంటే ఏంటి, ఇది ఏ సబ్జెక్టు, ఏ పేపర్లోకి, ఏ టాపిక్లోకి వస్తుంది, అసలు ఫార్ములాస్ చేయడం వల్ల ఎందుకు రైతులు ఇంతగా ఆందోళన చేస్తున్నారు, అంతకు ముందున్న చట్టానికి దీనికి తేడా ఏంటి, ఇది చేయడం వల్ల రైతులకు ఉపయోగమా కాదా, ఇలాంటి విషయాలన్నీ మీరు ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మీరు తీసుకెళ్ళి ఆ టాపిక్లో రాసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూసామనుకోండి, 17వ పేజ్లో భూగోళం మసకబారిపోతుంది అని ఒక చిన్న లైన్స్ ఇచ్చారు. ఏంటి భూగోళం మసకబారిపోతుంది? ఓకే, దేని గురించి? ఇది గ్లోబల్ వార్మింగ్ గురించి. ఇది మనకి దేంట్లో ఉంది అంటే పేపర్ 1లో మీరు ఎకాలజీ అనే టాపిక్ కింద మనం చూసాం కదా, ఎకాలజీ అనే టాపిక్లో గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. ఓకే, దీనివల్ల అసలు ఏం జరిగింది, ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి అనేది మీకు ఐడియా వస్తుంది. అంటే ఇది ఏ టాపిక్లో ఉందో తెలిస్తే దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగమా లేదా అనేది మీకు ఐడియా వచ్చి దాన్ని మీరు ఈ బుక్లో నోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే అదే పేజ్లో న్యాయ సేవలపై అవగాహన ప్రచారం అని ఉంది.
ఇవాళ అక్టోబర్ 2 కదా. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏం స్టార్ట్ చేసింది అంటే అవుట్ రీచ్ ప్రోగ్రామ్, పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్, దాని గురించి ఈ టాపిక్ అనేది వచ్చింది. అసలు ఏంటి పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే, మనకి న్యాయ సేవలు అనేది మామూలుగా ఏదో ఒక కేసు కోర్టులో ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది, దాని గురించి అది తేలాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా లోక్ అదాలతులు అనేవి ఏర్పాటు చేశాయి. ఆ వాటిలో మనకి ఆర్బిట్రేషన్ ఇవన్నీ చేసి, అంటే మధ్యవర్తిత్వంగా ఉండి కేసులన్నిటిని కొట్టేస్తూ ఉంటారు, తీర్పులు అనేవి ఇస్తూ ఉంటారు. సో అలాగే అదే కాకుండా ఎవరైతే పేదలు న్యాయ సహాయం పొందలేరో వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి మనకి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో అట్లా ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అలాగే మీకు ఎడిటోరియల్ కాలం 4th పేజ్లో దేని గురించి ఇచ్చారంటే రక్షణ రంగం గురించి, మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే మిజైల్స్ ఏవైతే మన దగ్గర పరికరాలు ఉన్నాయో వాటి గురించి ఎడిటోరియల్ అనేది రావడం జరిగింది. సో మనం ఒక పేపర్ చదివినప్పుడు ఆ పేపర్లో ఫస్ట్ పేజ్ చూసాం, ఆ పేజ్లో మనకు అసలు పనికి వచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఉంటే అది ఏ టాపిక్లో ఉంది, ఏ పేపర్లో ఏ టాపిక్లో, దాన్ని తీసుకెళ్ళి మనం అక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల, అలాగే మనకు అవసరం లేని చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి పేపర్లో, అవన్నీ మనం చదవక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ గురించి వచ్చింది, ఎక్కడ యాక్సిడెంట్ అయింది అనేది మనకు అవసరం లేదు. యాక్సిడెంట్స్ జరగకుండా మనం ఏమైనా పాలసీని తీసుకురావడం, లేకపోతే రోడ్లని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకురావడం, లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగే జోన్ ఉంటే అక్కడ ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉపయోగిస్తాము, అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు నోట్ చేసుకుంటాం. అంతేగాని ఇవన్నీ అక్కర్లేదు. ఇంకా సినిమా పేజెస్ వస్తాయి, స్టేట్ న్యూస్ వస్తూ ఉంటాయి, అంటే రాజకీయాల గురించి వస్తూ ఉంటాయి. మనకి మ్యాక్సిమం అడ్వర్స్ న్యూస్ ఏమి మనకి ఎగ్జామ్స్లో అడగడు కాబట్టి పాలిటిక్స్ గురించి అడగడు, అంటే పొలిటీషియన్స్ ఎవరు ఏమనుకున్నారు ఇట్లాంటి విషయాలన్నీ మనకు అక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో పేపర్ చదివేటప్పుడు ఫస్ట్ మీరు ఎలిమినేట్ చేసుకోవాలి, ఈ ఇష్యూ మనకు అవసరమా లేదా. ఒక నాయకుడు ఇంకొక నాయకుడు ఏమైనా మనకు అవసరం లేదా, మనకి ఎగ్జామ్లో అడగడు. అలాగే ఎవరు ఏ స్టేట్లో అధికారంలోకి వచ్చారు అలాంటి విషయాలు మనకు కావాలి, కానీ మిగిలినవి మనకు అక్కర్లేదు. అలాగే యాక్సిడెంట్స్ గురించి పలానా చోట్ల యాక్సిడెంట్స్ అయ్యి పలానా చోట ఇలా జరిగాయి అనేది మనకు అక్కర్లేదు. యాసిడ్ దాడులు జరిగాయి అని మనం ఎక్కడైనా చదివాం అనుకోండి ఫ్రెండ్స్, యాసిడ్ దాడులు పలానా చోట జరిగింది అని మనం తెలుసుకుంటాం. మరి ఆ యాసిడ్ దాడులు నిరోధించడానికి, లేకపోతే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడానికి ఏం చట్టాలు తీసుకొచ్చాము అనేది మనకి ఇంపార్టెంట్. సో మనం తీసుకొచ్చే పాలసీస్ ఏమైనా ఉంటే అవి మనకి ఇంపార్టెంట్, కానీ మిగిలిన న్యూస్ మనకి అవసరం ఉండదు. కాబట్టి ఫస్ట్ మీరు పేపర్ చదివేటప్పుడు మీరు దాన్ని ఎలిమినేట్ చేసుకొని ఏది మనకి ఇంపార్టెంట్, ఓకే ఇది ఇంపార్టెంట్ అయితే అది మనకి ఏ టాపిక్లోకి వస్తుంది అనేది నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో పేపర్ని ఎప్పుడైనా మనం ఇలా చదివితే మనకి ఈజీగా త్వరగా పేపర్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే మన కరెంట్ అఫైర్స్ కూడా డైలీ ఫాలో అయినట్టు ఉంటుంది. వీటిని చదవడంతో పాటు మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదివారనుకోండి, మీరు రాసుకున్న నోట్స్ కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ కనుక దాంట్లో వస్తే మీరు అది కూడా కవర్ చేసినట్టు సరిపోతుంది. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ పేపర్ చదవడంతో పాటు మంత్లీ మ్యాగజైన్స్ చదవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏ బుక్స్ సబ్జెక్ట్ ఎలా చదవాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏమనంటే రోజు ఒకే సబ్జెక్ట్ చదవాలా, లేకపోతే చాలా మంది చెప్తూ ఉంటారు రోజుకి 2-3 సబ్జెక్ట్స్ చదవాలి, 2 hours ఒక సబ్జెక్టు, 4 hours లేదా ఒక సబ్జెక్టు అట్లా చదువుతూ ఉండాలి అని. అస్సలు అలా చదవకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయండి. అదే చాలా చాలా నేను మీకు ఇప్పుడు చెప్పే విషయం ఏదైతే ఉందో అలా చదివితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు మనకి రోజుకి 24 hours టైం ఉంటుంది. 24 hours టైంలో మనం 6 to 8 hours నిద్రపోయే టైం ఉంటుంది, రెస్ట్ తీసుకునే టైము. మిగిలిన 14 hours రోజుకి మనకి 24 hours ఉంటే ఒక 6 hours తీసేసామనుకోండి మనం నిద్రకి, ఇంకా మనకి 6 to 8 hours తీసేస్తాం. కొంతమంది 6 hours, కొంతమంది ఓకే ఇంకా 14 hours. ఆ 14 hours మనం అన్ని ఒక 2 hours ఇంకా ఏమైనా పనులు తీసేసామనుకోండి మనకి 12 hours ఉంటుంది మ్యాక్సిమం అనుకోండి. ఈ 12 hours మనం ఎట్లా రోజుకి ఇన్ని సబ్జెక్ట్స్ అని చదవాలా, దీన్ని 3 4గా డివైడ్ చేసుకొని 3 subjects చదవాలా,
లేకపోతే 6 అవర్స్గా డివైడ్ చేసుకొని 2 సబ్జెక్ట్స్ చదవాలా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ ఎప్పుడు ఇలా చదవద్దు ఫ్రెండ్స్. ఎందుకని అంటే మనం ఎప్పుడైనా ఇలా 2-3 సబ్జెక్ట్స్ చదువుతుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది. మనం కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా 2-3 సబ్జెక్ట్స్ చదివాం అనుకోండి, అసలు ఇందులో ఏం చదివాం అందులో ఏం చదివాం అనేది మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు అలా చేయకండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు క్వాలిటీ అనేది స్టార్ట్ చేశారు, లక్ష్మీకాంత్ బుక్ తీసుకున్నారు. ఈ బుక్ మ్యాక్సిమం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? మీరు అంతకుముందే నేను మీకు ఒకటి చెప్పాను, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఎన్సీఆర్టీస్ అనేది ఫస్ట్ చదవండి, సో మీకు బేసిక్స్ అనేవి వస్తాయి అని. ఎన్సీఆర్టీస్ ఆర్ స్టేట్ సిలబస్ తెలుగు మీడియం బుక్స్, ఏవి 6th to 10th క్లాస్ 12th క్లాస్ బుక్స్ అనేది చదివి పెట్టుకోమని చెప్పాను. సో మీరు ఈ చదవడంలో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈ బుక్ చదవడం మొదలు పెడితే మీకు ఆల్రెడీ మీకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు అంత కష్టం అనిపించదు. అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా అంత ఇబ్బంది పడరు, బేసిక్స్ ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు కాబట్టి. లేదు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే వాళ్ళకి కొంత ఆల్రెడీ అవగాహన ఉంటుంది కాబట్టి చదవడం అనేది ఈజీ అవుతుంది. మీరు లక్ష్మీకాంత్ బుక్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆ బుక్ మొత్తం ఒకసారి చదివేయండి. బుక్ మొత్తం కూర్చొని చదివేయండి చక్కగా, లైన్ బై లైన్, పేజ్ బై పేజ్ చదవండి. సెకండ్ టైం మీరు చదివేటప్పుడు ఒక పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ తీసుకొని మీరు సెకండ్ టైం చదువుతున్నప్పుడు మీకు ఏదో పాయింట్స్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు, లేదా పెన్లో పెన్సిల్లో తీసుకోండి, అవి ఇంపార్టెంట్ అనిపించవచ్చు, వాటిని అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం కంప్లీట్ చేసేయండి, మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ తీసుకోండి, మళ్ళీ లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి, హైలైటర్ తీసుకోండి. మీరు మర్చిపోతాము అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా హైలైట్ చేసుకోండి. ఎప్పుడైనా మనం ఒక పనిని నేను చదివాను, అమ్మో నేను చదవగలనా, నాకు గుర్తుంటుందా అని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఒక పనిని నీకు ఆ బుక్ అర్థం కాలేదు, నాకు అర్థమవుతుందా, నేను చదవగలనా, అసలు అలాంటి విషయాలు వద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషికి అదే మైండ్ ఉంది, అదే బ్రెయిన్ ఉంది. మనం దాన్ని ఎంతగా వాడితే అంతగా అది యూజ్ అవుతుంది. మనం దాన్ని కష్టపెట్టకుండా ఉంటే అది కూడా అలాగే మొద్దుబారిపోతూ ఉంటుంది. ఏదైనా ఏ వస్తువైనా తీసుకోండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదో చాకు ఉంది, ఇంకోటి ఉంది, దాన్ని మనం వాడుతూ ఉంటే అది పదునెక్కుతుంది, వాడకపోతే తుప్పు పట్టిపోతుంది. అలాగే మన బ్రెయిన్ కూడా అంతే, మన బ్రెయిన్కి చాలా కెపాసిటీ ఉంటుంది. మనం దాన్ని ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎలా చదవాలి అంటే ఒక బుక్ తీసుకుంటే మీరు ఇంకా కంటిన్యూస్గా మీకున్న టైం ఏదైతే 12 to 14 అవర్స్ టైం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అసలు ఈవెన్ 1 సెకండ్ కూడా మీరు వేస్ట్ చేసుకోకూడదు. ఎప్పుడైనా మీరు ఎలా అయినా, అంటే తెలుగు మీడియంలో చదవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, మీరు ఆర్డినరీ మ్యాథ్స్తో పాస్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వచ్చు, మీరు ఎలా అయినా పాస్ అవ్వచ్చు. మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, అరే వీడేం చదువుతారు, వీడేం పనికి వస్తారు, ఈ అమ్మాయి ఏం చదువుతుంది, వీళ్ళకి ఎంత తెలుసా అని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కామెంట్స్ చేయొచ్చు, లేదా ఎంత కెపాసిటీ ఉందని వాళ్ళు అనుకోవచ్చు. అటన్నిటితో మనకు సంబంధం లేదు. మీరు చదువుతుంటే మీ ఇంట్లో వాళ్ళకి మామో ఏంటి ఇలా చదువుతున్నాడంటే, వీడు ఏమైపోతాడు, చదివి పిచ్చాడైపోతాడు అన్నట్టు ఉండేలాగా చదవాలి. ఎందుకంటే మన ముందున్నది ఒకటే టార్గెట్, మన జాబ్ అనేది కొట్టాలి. అది ఒక పోస్ట్ ఉండనివ్వండి, 100 పోస్టులు ఉండనివ్వండి. 100 పోస్టులు ఉంటే అందులో ఒక పోస్ట్ మనదే, ఒక పోస్ట్ ఉంటే ఒక పోస్ట్ మనదే అనేలాగా మీరు చదవాలి. ఎప్పుడైనా ఒక బుక్ ని పదే 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 చదివినప్పుడు ఖచ్చితంగా అందులో ఏముందనేది మనకి అర్థం కాని విషయమైనా ఒకసారి చదివితే అర్థం కాదు, 2 సార్లు చదివితే అర్థం కాదు, మూడోసారి అర్థం కాదు, 4సారి అయినా అర్థమవుతుంది, 5సారి అయినా అర్థమవుతుంది. ఖచ్చితంగా అదైతే అర్థమై తీరుతుంది. ఆ విధంగా మనం చదవాలి. ఫస్ట్ టైం చదివేశారు, ఓకే ఏదో ఒక మాదిరిగా అర్థమైంది, మళ్ళీ 2సారి చదివినప్పుడు మీకు ఇంపార్టెంట్ అనిపించి 2సారి చదివారు, అర్థం కాలేదు, పోయి 3సారి చదవండి. మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించాయో అండర్లైన్ చేసుకోండి. 4సారి చదివారు, మీకు ఓకే ఇది గుర్తుండవు అనుకున్నది హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసుకుంటే ఆ బుక్ అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లక్ష్మీకాంత్ కంప్లీట్ చేయడానికి 1 month పట్టొచ్చు, కొంతమందికి 20 days పట్టొచ్చు. సో ఒక్కొక్కల కెపాసిటీ ఒక్కొక్కలా ఉంటుంది, కానీ అందరికీ అయితే కెపాసిటీ ఉంటుంది. ఫస్ట్ లో మేబీ తక్కువగా ఉండొచ్చేమో, కానీ మనం దాన్ని పదును పెట్టిన కొద్దీ మన కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా మనమైతే దాన్ని అర్థమవుతుంది, అర్థం చేసుకోగలం కూడా. కాబట్టి ఫస్ట్ క్వాలిటీ ఓకే చదివి పెట్టేసుకున్నారు. నెక్స్ట్ హిస్టరీ స్టార్ట్ చేశారనుకోండి, హిస్టరీ బుక్ తీసుకోండి. ఫస్ట్ మళ్ళీ సేమ్ అంతే, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఇవ్వండి. హిస్టరీ కూడా కంప్లీట్ చేసుకోండి.
ఈ హిస్టరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పాలిటీ బుక్ ఓపెన్ చేయండి. మీరు అండర్లైన్ చేసుకున్న పెన్సిల్తో అండర్లైన్ చేసుకున్నవి, మీరు హైలైట్ చేసినవి ఒకసారి చూడండి. ఓకే, మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే, మీరు చదివారు, ఇప్పుడు ఆల్రెడీ ఒక బుక్ చదివేశారు, మీ ఫస్ట్ సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఎన్సీఆర్టీ సార్ స్టేట్ సిలబస్ చదివేసి ఆల్రెడీ ఒక నోట్స్, అంటే మీరు ఒక బేసిక్ అనేది, ఒక బిల్డింగ్ కి ఒక పునాది అనేది వేసుకున్నారు. తర్వాత మీరు ఈ బుక్ చదువుతున్నారు. ఈ బుక్ చదువుతూనే ప్రతిరోజు మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ చదవాలి. కాబట్టి మీరు ఈ బుక్ చదువుతూనే ప్రతిరోజు పేపర్ అనేది చదువుతున్నారు. చదువుతూ మీకు సిలబస్ మీద అవగాహన ఉంది కాబట్టి ఏ టాపిక్ లో ఏ ఇష్యూ వచ్చిందనేది కరెంట్ అఫైర్స్ రాసి పెట్టుకున్నారు. సో మీరు ఈ బుక్ చదువుతున్నప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ తో మీరు లింక్ చేసుకుంటారు. మంత్లీ మ్యాగజైన్స్ అప్పుడు ఏం చేస్తారు, మీరు మిస్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా కవర్ అయిపోతాయి. సో ఒక సబ్జెక్ట్ అనేది మనకి కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి. పాలిటీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేశారు, హిస్టరీ చదివారు. హిస్టరీ కూడా కంప్లీట్ అయిన తర్వాత పాలిటీని ఒకసారి రివిజన్ చేయండి. ఓకేనా, రివిజన్ చేసి కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకుని అప్ టు డేట్ గా ఉండాలి. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ స్టార్ట్ చేశారు అనుకోండి. ఎకానమీ కూడా సేమ్ ప్రాసెస్ లో మీరు చదువుతూ సోషియో ఎకనామిక్ సర్వేతో కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకుంటూ చదువుతూ ఉన్నారు. చదివిన తర్వాత సరే ఈ ఎకానమీ చదవడానికి కూడా ఒక 1 month పట్టింది అనుకోండి. ఈ ఎకానమీ చదివేసిన తర్వాత మరలా ఒకసారి పాలిటీని, హిస్టరీని ఆల్రెడీ మీరు హైలైట్ చేసే పెన్సిల్తోనో పెన్తోనో అండర్లైన్ చేసి హైలైట్ చేసి పెట్టుకున్న ఇష్యూస్ మీరు ఒకసారి చూస్తే పాలిటీ అండ్ హిస్టరీ మీకు ఒకసారి రివిజన్ అయిపోతుంది. అలాగే ఎకానమీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ని మీరు ఎప్పుడైతే థరోగా కంప్లీట్ చేసి పెట్టుకుంటారో కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఈజీగా కంప్లీట్ అవుతుంది. అలాగే మనకు ఒక మంచి అవగాహన అనేది కూడా వస్తుంది. అలా కాకుండా ఒక రోజు ఒక 6 hours ఒక సబ్జెక్టు, ఇంకో 6 hours ఇంకో సబ్జెక్టు, లేకపోతే 4 గా, లేకపోతే 2 hours ఇట్లా డివైడ్ చేసుకొని చదివారు అనుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఏం చదివాము కంప్లీట్ అవ్వదు, దీంట్లో కంప్లీట్ అవ్వదు, కన్ఫ్యూజన్ వస్తుంది. అమ్మో 2 గంటలు టైం అయిపోతుంది. ఆ మధ్యలో మనం ఒకవేళ ఏమైనా టైం వేస్ట్ చేసాం, కరెంట్ వేస్ట్ చేసాం ఉంటుంది. అయ్యో 1 గంటన్నర చదివాం, ఈ టాపిక్ కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాం, అయ్యో ఇది కంప్లీట్ అవ్వలేదు అని మనకి ఒక టెన్షన్ అనేది ఉండిపోతుంది. అలా కాకుండా మీరు ఒకటే సబ్జెక్ట్ తీసుకున్నారు అనుకోండి, పొరపాటు ఒకవేళ మీకు ఇవాళ హెడేక్ గా ఉంది, మీరు ఎంతో చాలా చదివేద్దాం అనుకున్నారు కానీ చదవలేకపోయారు. సో ప్రాబ్లం లేదు, నెక్స్ట్ డే కూడా మీరు అదే చదువుతారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ టాపిక్స్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇలాగా మీరు షెడ్యూల్ చేసి పెట్టుకుంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మరలా ఇంకొక సబ్జెక్ట్ అలా కంప్లీట్ చేసుకుంటూ చదివితే మీకు ఆ విషయ పరిజ్ఞానం అనేది బాగా వస్తుంది. సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినట్టు, అంటే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయింది అనుకోండి, అమ్మయ్య నేను ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసాను, నాకు కొంత కాన్ఫిడెన్స్. అంటే గ్రూప్ 2 తీసుకోండి, క్వాలిటీ 75 మార్కులు ఉంటుంది, 75 మార్క్స్ సంబంధించి నేను ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి పెట్టేశాను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. ఈ 75 మార్క్స్ ఓన్లీ క్వాలిటీ చదివితే 75 అయినా అంటే కాదు. మళ్ళీ మనం ఇందాక అనుకున్నాం ఫస్ట్ జిఎస్ పేపర్ లో కూడా క్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది. సో దాంట్లో కూడా కొన్ని మార్క్స్ వస్తాయి. సో అలా ఏది తీసుకున్నా, గ్రూప్ 1 అయినా సరే, సివిల్స్ అయినా సరే, ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మనం చదివాము అంటే దానికి సంబంధించిన మార్క్స్ నేను ఇంత మార్క్స్ కి కంప్లీట్ చేసేసాను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనకి బిల్డ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మనం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మనకి చాలా ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకుని దాన్ని కంప్లీట్ చేయండి. మరి ఫ్రెండ్స్ సో ఇలా ఎప్పుడైతే చదివి పెట్టుకుంటామో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఏ పొజిషన్ లో స్టార్ట్ చేసినా, మీకు ఏమి జీరో నాలెడ్జ్, నాకు అసలు కాంపిటేటివ్ గురించి తెలియదు, పాలిటీ అంటే తెలియదు, హిస్టరీ అంటే తెలియదు, ఏమి తెలియదు అని స్టార్ట్ చేసినా, మీరు ఎప్పుడైతే మీకు సిలబస్ మీద అవగాహన తెచ్చుకొని బేసిక్ నాలెడ్జ్ పెంచుకొని ఎప్పుడైతే ఇలా చదవడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది వస్తుంది. 100% సక్సెస్ అనేది వస్తుంది. అది 1 పోస్ట్ ఉన్నా, 100 పోస్టులు ఉన్నా, 10 పోస్టులు ఉన్నా, ఏదైనా సరే మీరు ఎంత ఎనర్జీతో, ఎంత కాన్సన్ట్రేషన్తో, మీరు ఎక్కడ నిరాశ చెందకుండా ఎప్పుడైతే చదువుతారో అప్పుడు ఖచ్చితంగా మీకు విజయం అనేది చేరువవుతుంది. అందులో నో డౌట్.
మీరు ఎలాంటి వాళ్ళైనా అంటే మీకు తర్వాత మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళే అరే వీడికి ఇంత మంచి సక్సెస్ వచ్చిందా, భలే జాబ్ కొట్టేశాడే అని అనుకునేలాగా ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. మీరు చదవడం కూడా అదే రేంజ్ లో చదవాలి. ఎప్పుడు ఏ రోజు కూడా మీకు ఉన్నటువంటి మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఒక గోల్ని ఏర్పాటు చేసుకున్నారో దాన్ని ఎప్పుడు మిస్ కావద్దు, చేజారిపోవద్దు. అప్పుడు అంటే ఒక్కొక్కసారి బేజారు ఎత్తిపోతూ ఉంటారు, అమ్మో ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి నాకు వస్తుందా, ఎంతో మందికి చదివే వాళ్ళు ఉన్నారు కదా అని. ఎంతమంది చదివినా ఎవరి చదువు వాళ్ళదే, ఎవరి ప్రిపరేషన్ వాళ్ళదే. కాబట్టి వాళ్ళతో వెళ్తే మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మనం చదివి మనం అర్థం చేసుకున్నది ఏంటి, ఖచ్చితంగా ఒక కొటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటి అంటే నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. అది మాత్రం ఎప్పుడు దాన్ని ఫాలో అయిన వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒకవేళ ఖచ్చితంగా ఎప్పుడైనా సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదేంటి అంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. మీరు ఎక్కడైనా చూడండి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. మనం పడిన కష్టం అనేది ఎప్పటికీ వృధాగా అయితే పోదు. అది మాత్రం వాస్తవం. మీరు కనుక ఇలా కరెంట్ అఫైర్స్ చదువుతూ చక్కగా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి చదివే విధానం అయితే ఇది, పేపర్ ఇలా చదవాలి, బుక్స్ అయితే ఇలా చదవాలి, సబ్జెక్ట్స్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి నా నెక్స్ట్ వీడియో పాలిటీ మీద పాలిటీ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. రోజు ఒక చాప్టర్ కానీ ఒక టాపిక్ చెప్పడం కానీ అలా పాలిటీ సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. మరి మీకు ఎవరికైనా ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా, అంటే నేను స్టార్ట్ చేయడం పాలిటీతో స్టార్ట్ చేస్తున్నాను, మీకు ఏ సబ్జెక్ట్ అయినా అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ ఆర్ ఎస్ఎన్టీ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్, మీకు ఏ సబ్జెక్ట్లో ఒకవేళ ఏదైనా టాపిక్ కష్టంగా ఉంది అని అనిపిస్తే మీరు ఏ టాపిక్ మీద మీరు క్లాస్ కావాలో కనుక మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నా రెగ్యులర్ క్లాసెస్తో పాటు ఆ టాపిక్ మీకు ఈజీగా అర్థమయ్యేలా క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే పాలిటీ మీద క్లాస్ ఉంటుంది. మీకు పాలిటీనే కాదు మిగిలిన ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ కష్టంగా అనిపించినా దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా అది మీకు అర్థమయ్యే విధంగా ఈజీ వేలో క్లాస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇలా ఫాలో అవ్వండి, సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి అంతవరకు బాయ్.